హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం లేదు గాయ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన రైల్వే కోడ్లో రెడ్ బుట్ పార్క్ ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఏంటి సాయి జాను లేరని చూస్తున్నారా? చిన్న రెస్ట్ తీసుకున్నారు అంతే. ఇప్పటి నుంచి మనం జాయిన్ అయ్యాం. రచ్చే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇప్పటి నుంచి మనం జాయిన్ అయ్యాం. రచ్చే సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం రెడ్ బుట్ పార్క్ చేరుకున్నాము. రెడ్ బుట్ పార్క్ చూస్తే ఉంటుంది. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే ముందు అన్న వాళ్ళైతే పర్ హెడ్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఆల్రెడీ మేము టికెట్ తీసుకున్నాము. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ డౌట్ రావచ్చు, వీళ్ళేంది ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేస్తారు, చాలా మంది అప్లోడ్ చేశారని చెప్పొచ్చు. కానీ నిన్న మా ఫ్రెండ్స్ వచ్చారు రెడ్ బుట్ పార్క్ రావడం వల్ల మాకు చెప్పడం జరిగింది కొత్తవన్నీ అప్లోడ్ చేశారని. సో అందువల్ల నేను ఈరోజు రావడం జరిగింది. ఏమున్నాయో తెలియదు ఇంకా మాకు కూడా కొత్తవి. సో చూడపోతున్నాం. నేను కూడా చూసిన తర్వాత మీకు చూపిస్తాం, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఎన్నెన్నో చేసినట్టన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఎన్ని అల్లరి చేసి, ఎన్నిసార్లు స్కూల్ ఎగరగొట్టి, ఎన్ని చోట్ల బ్యాగ్ వేసి ఇక్కడికి వచ్చాము. అన్ని చిన్నప్పుడు అన్ని చాలా గుర్తుకొస్తాయి. మీరు కూడా చేస్తుంటారు, చాలా చేస్తుంటారు. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఓకేనా? చాలా మార్చారు ఇక్కడ. చూస్తా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈసారి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కూడా చూపిస్తాం ఇంకా, ఓకేనా? చూస్తున్నారు ఏంది ఇక్కడ కూర్చోన్నాడని. ఏదో ఇక్కడ అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ సాయన కూర్చొని, ఇక్కడ మా వదిన కూర్చొని ఉంటే మధ్యలో కూర్చోవాలి, నేను కొత్త ఏడిపిస్తా వాళ్ళని. అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇక్కడ చూస్తా అంటే. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తా ఉన్నాం. సాయన అనేది చిన్న కొట్టేది కాదు, నేను మా వదిన. అవన్నీ గుర్తుకొస్తాయి. అందుకని నేను కూర్చొని కాసేపు అలా చూస్తా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇదే కొత్త కట్టారు. ఇది ముందు లేదు, పైన ఏముండదో మనం కూడా చూద్దాం వెళ్ళి, ఓకేనా? ఏముండో చూసి చెప్తాను. చెట్టు మధ్యలో భలే కట్టున్నారు. ఇది ఏదో టెంట్ లాగా. సో గైస్, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఇలాగా వేసారు. ఫ్యామిలీస్ వచ్చా బాగా చెట్టు కింద మంచిగా కూర్చొని చూసుకునేట్టు, మంచిగా ఎంజాయ్ చేసేట్టుగా ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా ఏమైనా బయట ఫుడ్ తెచ్చుకుని బయట పైన తినే మంచిగా చేస్తున్నారు. సో ఈ చెట్టు మధ్యలో వేసుకొని మంచి చెట్టుకు ఆధారంగా చేసుకొని కింద ప్లైవుడ్ తో కట్టారు. చూస్తున్నట్టయితే చుట్టూరు వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మీరు చూస్తున్నారా? చుట్టూరు మంచిగా దీనిపైన ఎక్కితే మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది రెడ్ బుట్ పార్క్. మీరు చూస్తున్నట్టే అక్కడ కూడా చెట్లకు నీళ్లు పడుతున్నారు. మంచి పీస్ఫుల్ ప్లేస్ అనొచ్చు. ఇది మంచి వ్యూ పాయింట్ అనొచ్చు. మంచిగా వర్కర్స్ కూడా మంచిగా వాటర్ పడుతున్నారు, మంచిగా చేస్తున్నారు. ఈ పార్క్ ఇంకా మంచిగా డెవలప్ చేస్తారంట. ఏంటి ఇంతసేపు సాయి కనపడలేదు అని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే మా తమ్ముడు అయితే జాయిన్ అయ్యాడు. ఈ రోజు ఎక్కడికి పోయినారు అని మీరు డౌట్ ఉండొచ్చు మీకు. మనోడు కొద్దిగా స్టడీస్ పర్పస్ మీద హైదరాబాద్ లో స్టడీస్ చేస్తూ వచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు స్టడీస్ అయిపోయి అందుకు ఇంటికి వచ్చేసాడు. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో మా తమ్ముడు కూడా యాడ్ అవుతున్నాడు, ఓకేనా? ఓకేనా? చూడండి, ఎడబడిపోతున్నారు, జారిపోతున్నారు. చిన్నప్పుడు ఆడుకుంటా ఉన్నాం ఇక్కడ. జారిపోతాను చాలా రోజులు. ఎలా వెళ్ళాడో సైడ్ వెళ్ళిపోతుంది, ఏం అర్థం కాదు. చిన్నప్పుడు ఎంత చింతడి పనులు చేస్తామంటే అంత అల్లరిగా చేస్తాం ఫ్రెండ్స్ మేము. చిన్నప్పుడు అయ్యే జ్ఞాపకాలు వస్తున్నాయి. నిజంగా చాలా మార్చారు. సాయం అయితే దాంట్లో 4-5 సార్లు పడేసి అన్ని గుర్తుకొస్తాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ పడేస్తా చూస్తా ఉండండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ తిరిగేటి ఎక్కేటి చూడండి ఫ్రెండ్స్. ఇది చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్, అల్లరిగా. వీడికి ఇంకా చిన్న బుద్ధులు పోలా. వీడికి ఇంకా చూడు ఏం అల్లరి చేస్తారో చూడు. అని ఏం లే, చూడు చిన్న పిల్లోడు ఉన్నట్టు చూడండి, ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు. చూడండి, నాలాగా ఎవరు కోతిలాగా చేయొద్దండి, ఓకేనా? మీరు వచ్చి జాగ్రత్తగా ఉండాలి. నేను చేస్తా ఉన్నాను చిన్నప్పుడు అవన్నీ చేసినట్టు గుర్తుకొచ్చి, ఓకేనా? జాగ్రత్త ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్, నా అలా ఎవరు చేయొద్దండి. మీ అమ్మ నాన్న
ఏమో మీ నాన్న కొట్టించుకోకండి. కొట్టించుకోద్దని లాలా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూర్చొని చదువుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు లేదని చూస్తున్నా పార్క్ లో వచ్చిన ఆఫ్టర్నూన్ టైం లో వచ్చాం పార్క్ కి, అందుకని ఇన్ని చేస్తున్నాం. ఎవరంటే ఏం చేయలేదు కదా. చిన్నప్పుడు ఎలా అయితే తొలడు పనులు చేస్తున్నారో ఇప్పుడు కూడా ఏం మారలేదు ఫ్రెండ్స్. ఏమంటే అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా అట్లే ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా ఏం అప్డేట్ చేసినా మీకు డౌట్ రావచ్చు. సో ఇంత ముందు మీకు చూపించే మంచి వ్యూ పాయింట్ ఒకటి చూపించాం కదా, నెక్స్ట్ ఇది అప్డేట్ చేశారు మంచిగా. ఇప్పుడు చూపించాం కదా కింద బ్లూ లైన్ లాగా ఉందని, సో అది అప్డేట్ చేశారు ఫ్రెండ్స్ మంచిగా. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే చిన్నప్పుడు నేను వచ్చేటప్పటికి అయితే ఇక్కడ మంచి స్నాక్స్ మంచిగా అన్ని అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ అవి. సో వాళ్ళు బడ్జెట్ లేదు ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎత్తేసారు. మనమే పెడదాం అనుకున్నాం కానీ కాంటాక్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ మన కాడ కూడా అంత బడ్జెట్ లేదు. ఊరికి అది చెప్పుకుంటాము. మీరు ఏదో కొంచెం సపోర్ట్ చేస్తే నువ్వు పెడతావా? మీ పేరు పెట్టి పెడేద్దాం అనుకోమన్నా. అలానే చూస్తున్నారు దాని పక్కన ఇంకొక స్పాట్ ఉంటుంది, మీరు మర్చిపోయారా ఏంటో. నాకైతే బాగా గుర్తుకుంది. చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ నేను వచ్చి ఇక్కడ వచ్చి మంచిగా బిర్యానీలో ఎన్ని ఇదే స్పైట్స్ లో కూర్చొని తింటా ఉన్నాము. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఇప్పుడు కూడా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా పైన కూడా మంచిగా వేసారు, వర్షం పడినా ఏం కాకుండా మంచి చల్లగా ఉంది. వచ్చాను ఫ్రెండ్స్, మీరు అందరూ ఒకరోజు కలిస్తే మమ్మల్ని అందరూ వద్దాం, ఒక రోజు వద్దాం, ఇదే స్పాట్కి వచ్చి ఇక్కడ తిందాం. ఓకేనా? మీకోసమే వెయిట్ చేస్తున్నా, మంచిగా సపోర్ట్ చేయండి. ఓకేనా? సో మీరు ఏమనుకుంటారు, ఈ చట్టంలో పుట్టల్లో పోతూనే ఉన్నాడో మీరు అనుకుంటా ఉండొచ్చు. ఇది ముందు మీకు మెయిన్ వ్యూ పాయింట్ చూపించా, గుర్తుకుందా? సో అదేదో మీరు థింక్ చేయండి. ఓకేనా? ఫ్లవర్స్ ఒకటి పెంచుతారని చెప్పిలా, అదే ఈ వ్యూ పాయింట్. మీరు దగ్గర నుంచి చూడాలని ఇక్కడికి వచ్చాము. ఓకేనా? చూడండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ అవ్వబోతుంది. ఓకేనా? నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కొంచెం కామెంట్ లో తెలపండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. ఓకేనా? బాగా చెప్పానో లేదో కూడా తెలపండి. ఒకవేళ బాగా చెప్పుంటే ఎంకరేజ్ చేయండి, ఇంకా చేయండి అని. మీరు వద్దన్నా కూడా చేస్తాలే, కొంచెం ఎదగాలి కాబట్టి ఏదో చేద్దాము. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ లో ఫస్ట్ టైం రావడం అన్న కోసం. ఓకేనా? ఇదేదో మీరు కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం బాగున్నా బాగాలేకపోయినా అట్లా చూసుకొని వెళ్ళండి. మన సాయన్నకి కొంచెం చాలా సపోర్ట్ చేయండి. అలాగే నేను చెప్పింది పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో కొంచెం కామెంట్ లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో కలుద్దాం. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఫస్ట్ టైం అయితే యూట్యూబ్ లో అంటే ఒక వీడియోని ఎక్స్ప్లోర్ ఏ విధంగా చేయాలో ఫస్ట్ టైం అయితే చేశాడు అనమాట. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఎందుకంటే మనోడు బాగా చెప్పాడా లేదా అని మేము కూడా ఒకసారి తెలుసుకుంటాము. సో ఈ వీడియో అయితే ఇంతే guys. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే చూసేయచ్చు. అంటిల్ దెన్ ఉంటా. ఇట్స్ మీ సైజన్ ఆఫీషియల్. ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.